గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటది అంటే టీచర్ ఉద్యోగాలు, పోలీస్ ఉద్యోగాలు. అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఎక్కువ చదువుకున్నోళ్ళు టీచర్ ఉద్యోగాలు, తక్కువ చదువుకున్నోళ్ళు పోలీస్ ఉద్యోగాల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎదురవుతున్నటువంటి సమస్య గత 5 ఏళ్లలో ఒక్కటి నియామకం కాకపోవడం, జగన్ హయాంలో డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం, చివరిలో ఇచ్చి 6 నెలల ముందు అది కూడా ఎన్నికలప్పుడు ఆగిపోవడం. మేము మెగా డిఎస్సి చేస్తామంటూ జగన్ 6,500 ఏమో చేస్తే వీళ్ళు 16,000 దాకా చేస్తానంటాం. 16,000 కాదు 25,000 ఉన్నాయని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పారంటూ వైసీపీ వాళ్ళు విమర్శించడం. ఇవన్నీ పక్కన పెడితే మొన్న మధ్యన కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు పదే చెప్పుకొచ్చినటువంటి పాయింట్ ఏంటి, డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలాఖరులోపే ఇచ్చేసి రేపు కరెక్ట్గా స్కూళ్ళు తెరిచే నాటికి ఈ కొత్త ఉపాధ్యాయులు నియామకం అవుతారు అన్నటువంటి. ఇప్పటికీ 10వ తారీఖు వచ్చేసింది. ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు? యాక్చువల్గా నోటిఫికేషను పరీక్ష నిర్వహించాలి, కీరీలు ఇచ్చేయాలి, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, మళ్ళీ సెలక్షను, ఈ తతంగం అంతా మామూలుగా అయితే కనుక 4 నుంచి 6 నెలలు మినిమం పడుతుంది. ఈలోపు ఏ కోర్టు లిటిగేషన్స్ వచ్చినాయంటే 7 ఏళ్ళు గడిచిపోయినటువంటి సందర్భాలు. ఎప్పుడో అసలు డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి నియామకాలు కాకుండా అయిపోయినటువంటి బ్యాచీలే ఉండిపోయినాయి. 98లో అట్లాంటి బ్యాచ్ని జగన్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి పోస్టింగ్లు చూసాం. అట్లాంటి సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మరి వీళ్ళకి ఈ ఏడాది మాట నిలబెట్టుకుంటే చరిత్రలో నిలిచిపోతారు. ఈ 2 నెలల్లో పూర్తి చేసేస్తే చేయగలుగుతారా? ఇది మాటలకు పరిమితం, చూడాల్సి ఉంది.